సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. నేను ఎక్కడ చూడలేదే. సార్ 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 గుర్తుకొచ్చింది. మొన్న మీ ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా సార్? అవు నీకెలా తెలుసు? ఆ ఫంక్షన్కి మీ ఇంట్లో ఫోటోలు తీసింది మా తమ్ముడు గణేశే సార్. అవునా? ఏ మాటకు అమ్మాడు సార్, ఫోటోలు మొత్తం రచ్చగా వచ్చినాయి సార్. ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేశారంట కదా, సుక్క ముక్క ఎవరికి ఏం తగ్గకుండా చూసుకున్నారంట. అంతా మీరు గొప్పలండి బాబాయ్. ఏదోలేండి, మా స్తోమత తగ్గట్టు చేసాం. అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకండి? పెట్టే మన సందకు రావాలి కదా సార్. అయినా ఆ రోజు మీ వాడు ఎంత ఫోర్స్ చేసినా ఏం తాగలేదు, ఏం తినలేదండి. అవునా? కనీసం సార్ రే గణేష, మన చారీ సార్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం తాగలేదంట, తినడం కూడా ఏదో మొమ్మటంగా తిన్నావుంటే సార్ చాలా ఫీల్ అవుతున్నాడు రా. అవునా? సరే తీసుకొచ్చలే. ఉంటా మరి. నీ మొహమాటము నువ్వు. సార్ ఆ రోజు ఏదో మా వాడు బాధలో ఉండి ఏం తాగలేదంట సార్, ఈరోజు ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. ఒకటి మ్యాన్సన్ హౌస్ బాటిల్ ఇప్పిస్తే ఫుల్గా తాగి డబుల్ హ్యాపీతో అనుకుంటాడు. మా ఇంట్లో ఫంక్షన్ అయిపోయి 2 రోజులు అవుతుంది, ఇంకా ఏమి అలా మందు కూడా లేదు మా ఇంట్లో. చారీ గారు, మీ జేబులో డబ్బు ఉంది, రోడ్డు పక్కన వైన్ షాప్ ఉంది, అందులో మందు ఉంది, నా సెల్లులో పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. మీరు క్యాష్ ఇస్తే పెట్టుకోవడానికి పాకెట్ కూడా ఉంది. ఇలా పంచాయతీ ఏందిరా ఇప్పుడు? ఏం సార్ నచ్చుతున్నారు? మావాడు మీ గురించి మా చారీ సార్ అట్లని, మా చారీ సార్ ఇట్లని చాలా గొప్పగా చెప్పినాడు. అది కాదండి. ఏది కాదు సార్, మీ ఫొటోస్ ఇంకా మావాని దగ్గర ఉండే, బాగా రావాలా వద్దా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంత దూరం ఎందుకులేండి, ఫోటోలు సరిగ్గా రాకనంటే మొబైల్ నన్నదంతా అది. సార్ ఇస్తానండి, ఇవ్వాల్సి వస్తానా? ఫోన్పేనే క్యాషా సార్? ఫోన్పేనే. నెంబర్ చెప్పు. 81. చాలా థ్యాంక్స్ సార్. మా తమ్ముడు చెప్పినట్టు నిజంగా మీరు చాలా గొప్పలండి బాబాయ్. వస్తాను. రావద్దు, మీ తమ్ముతో ఫోటోలు త్వరగా ఇచ్చి పంపి. ఓకే సార్, బాయ్ బాయ్. ఇంకా ఫోటోలు ఎట్టొచ్చే ఏముంది, నాకైతే రాత్రికి మందుకు లెక్క వచ్చింది, రాత్రి ఎంజాయ్ బాగా చేస్తా.